దసరా ఉత్సవాల సందర్భంగా క్యూ లైన్లో కాలినడక మీద వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కాలినడక మీద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కాలినడకన వస్తున్న సమయంలో భక్తుల యొక్క సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి స్థానిక భక్తుల్ని, దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారని సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు ప్రభుత్వం సమన్వయంతో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రోటోకాల్లో రాకుండా ఆయన మెట్లు మార్గాన రావటం పట్ల భక్తులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల భక్తులు తాకిడి కూడా ఎంతో సులువుగా ఉంటుందని, అదేవిధంగా భక్తులకి అమ్మవారి దర్శనం చక్కగా కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. ఇలాగా సాంప్రదాయబద్ధంగా ఇలా మెట్లు మార్గాన్ని వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పుకొని వచ్చారు. అనంతరం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారి దర్శనం కలిగిన తర్వాత ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, వరద బాధితులకు అందిస్తున్న ఎన్యుమరేషన్లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుద్దని సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పుకొని వచ్చారు. అయితే కాలినడకను వెళ్తున్న సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని భక్తులు ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వంలో హిందూ దేవాలయాలు పూర్తి అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పుకొని వచ్చారు.